ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వాస్తుశాస్త్రం ఉత్తర దిశ భవనము వాస్తులకు విరుద్ధంగా దక్షిణం ఖాళీ స్థలం కొని సమస్యలు తెచ్చుకున్నారు. సిద్ధాంతి గారు వారికి ధైర్యం చెబుతూ చేసిన పొరపాట్లను సరిచేస్తూ రెమెడీస్ చెప్పి ఇంటికి ప్లాన్ ఇచ్చుట. బిఎస్కే ప్రసారావు సిద్ధాంతి 9440255669 వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. శుభం భూయాత్. అది ఇక్కడ మీ పేరేంటమ్మా? మరియమ్మ. మరియమ్మ, ఇది ఎదరేమో మీ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉందమ్మా? భర్త గారి పేరు శ్రీను గారి పేరు ఉంది. ఎదరేమో శ్రీను గారి పేరు ఉంది. ఇది ఎవరి పేరు మీద కొన్నారు? ఎవరి గురించి కొన్నారు? పిల్లల గురించి కొన్నారు. అయితే ఏంటంటే పెద్దవాళ్ళేమో అట్టుంది, చిన్నవాళ్ళేమో ఇట్టున్నారు. అంటే మీకు ఏమవుతుందంటే ఇది ఎలా వచ్చినప్పుడు ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వచ్చింది. తూర్పే కదా ఇది. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వచ్చినప్పుడు మీకు ఉత్తరాన్ని ఎత్తు బిల్డింగ్ ఉండి దక్షిణాన్ని స్థలం ఉంది. యాక్చువల్గా దక్షిణాన్ని రాకూడదు మీరు, కానీ వచ్చారు. సరే, పొరపాటున వచ్చారు. అదేమో పెద్దవాళ్ళ పేరు మీద ఉంది, ఇదేమో చిన్నవాళ్ళ పేరు మీద ఉంది. ఇది కూడా తప్పే. ఇది పెద్దవాళ్ళ పేరు మీద మార్చాలి, అదేమో చిన్నవాళ్ళ పేరు మీద మార్చాలి. తర్వాత మీకు ఇది ఒకటి రేపు పొద్దున్న ఇందులో బిల్డింగ్ కట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలను యాక్చువల్గా పక్కా బిల్డింగే కట్టాలి. పక్కా బిల్డింగ్ కట్టినట్టయితే వాస్తు దోషం పోతుందన్నమాట. అయితే ఇందులోనూ మీకేమో దక్షిణం ఓపెన్ అయిపోయింది, ఉత్తరేమో ఎత్తు అయ్యింది. అది ఒక మంచిది కాదనమాట. ఇది కొన్నాక మీకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయి, దాని తర్వాత ఐశ్వర్య సమస్యలు వస్తాయి. డబ్బు టైట్ అవుతుంది, ఆరోగ్యం టైట్ అవుతుంది. ఒక రకంగా ఏంటంటే పారాలసిస్, స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయన్నమాట ఇందులో. దీనివల్ల అన్ని గుండె సంబంధించింది, మైండ్ సంబంధించింది వస్తుందన్నమాట. ఏమైనప్పటికైనా సరే మీకు అట్లా కూడా చెడ్డ జరిగిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు దీన్ని రేట్ చేసుకోవాలి. దీన్ని కట్టుకోవాలి. కట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది అన్నమాట. ఇది కట్టుకునే అవకాశం ఉండాలన్నమాట. ఎప్పుడైతే కట్టుకున్నారో ఇది మీకు బాగుంటుంది. నెక్స్ట్ దీనికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ స్థలానికి ఇక్కడికి ఇది ఎంతవరకు వచ్చింది, ఇదేమో ఆగ్నేయం పెరిగింది మీకు. ఈ ఆగ్నేయ పెరగటం అన్నది కూడా మంచిది కాదు. ఈ ఆగ్నేయ పెరగటం, తర్వాత బిల్డింగ్ ఏమో ఉత్తరాన్ని బిల్డింగ్ కొనటం, దక్షిణానేమో మీకు డౌన్ అయిపోవడం, స్థలం కొనటం. దీనివల్ల ఏంటంటే పార్షియల్ పారాలసిస్ కానీ, ఆ తర్వాత పక్షపాతం కానీ, తర్వాత మైండ్ బ్లాక్ అవ్వటం కానీ ఇటువంటి కూడా కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినట్టే రేపు పొద్దున్న ఇది మార్చుకోవాలంటే యాక్చువల్ మార్చాలంటే ఇది పెద్దవాళ్ళ పేరు మీద, అది చిన్నవాళ్ళ పేరు మీద మార్చుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. నెక్స్ట్ ఫస్ట్ రెమెడీ అది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆ బిల్డింగ్ కంటే ఈ బిల్డింగ్ కొంచెం ఫౌండేషన్ కూడా హైట్లో రావాలి. హైట్లో వచ్చినట్టయితే అదేమో ఆ ఫౌండేషన్ అక్కడ వరకు ఉందంటే అడుగున్నర ఉంటుంది, అడుగున్నర 2 అడుగులు. ఆ 2 అడుగుల కంటే కొంచెం ఎత్తులో హైట్లో వచ్చి ప్లస్ దానికంటే బిల్డింగ్ హైట్లో వచ్చి ముందర ఇమీడియట్ షెడ్ అన్న వేయండి. షెడ్ వేస్తే మీకు ఆ షెడ్ వేసే కొద్ది కూడా గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ ఉంటుంది. మీకు మనశ్శాంతి, సుఖశాంతులు అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఇది కట్టేటప్పుడు వరకు కొన్ని సమస్యలు మీకు వస్తాయి. అంటే సమస్యలు వస్తాయంటే ఇది ఈ యొక్క దక్షిణ మంచిది కాదు కాబట్టి ఇందులో కొన్ని సమస్యలు వస్తాయి. మీరు ఇందులో కట్టాక ఇందులోకి షిఫ్ట్ అవ్వాలంటే పెద్దవాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయి, ఇందులో ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చి అప్పుడు రావాలి. కానీ ఇందులో డైరెక్ట్ అందులో ఇలా రాకూడదు. వస్తువులు చాలా రిస్కులో పడతారు. మీరు ఏంటంటే హిందూ మతం వాళ్ళైనా, క్రిస్టియన్ మతం వాళ్ళైనా, మహమ్మదీనా ఎవరికైనా వాస్తే ఎవరికైనా సూర్యుడే కదా, చంద్రుడే ఎవరికి కూడా మారదు. అందరూ తినేది ఆ బియ్యం గింజలే తింటా, అన్నం తింటా, అండగా లేకపోలేదు. ఈ విధంగా చేసినది మీకు బాగుంటుంది. నెక్స్ట్ ఈ వాస్తు సరి చేసుకుంటానికి గాను మీకు యంత్రం ఒకటి వేసుకోవాలన్నమాట. యంత్రం అనేది దీన్ని ఇక్కడ నైరుతి నుంచి ఈశాన్యానికి, వాయువు నుంచి ఆగ్నేయానికి ఐమల కొలిచి ఐమల సెంటర్లో స్థలంలో యంత్రం వేసుకుంటే అది మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇది రేజ్ అయ్యాక అప్పుడే పైన ఏంటంటే షెడ్ వేసుకోవాలి. షెడ్ అన్నట్టు ఇది బాగుంది కాబట్టి షెడ్ కూడా మీకు ఈ మోడల్గా వేసుకోవాలి. ఉత్తరానికి తూర్పు డౌన్ ఉండేలా వేసుకోవాలి. వేసుకుంటే ఇక్కడ పెరిగిన ఆగ్నేయం ఉంది కదా,
వీలైనంత వరకు దాన్ని వదిలేయాలి. వదలటానికి వీలకపోతే దానికి అటు నుంచి దారి పెట్టుకోండి, టాయిలెట్స్ ఏదైనా పెట్టుకోండి, మీకు మంచిది అన్నమాట. దీనికి సెప్టిక్ ట్యాంక్ అన్నీ పెట్టాలంటే వాయువులో కానీ ఆగ్నేయలో కానీ వాయువులో సందర్భానుసారంగా నేను పెట్టేస్తే సరిపోదు. అయితే ఇప్పుడు ఈ పని జరగదు కాబట్టి పైన ఒక 4 వైపులా ఇటు నైరుతి, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువులో నైరుతి వైపులోనేమో మీకు పోల్స్లా పెట్టేసి దానికి మీకు టెంట్ ఉంటుంది కదా, గ్రీన్ మ్యాట్ వేసేసి అప్పుడు మీరేమో ఇందులో కట్టు కూడా ప్రారంభం చేస్తే బాగుంటుంది అన్నమాట. ఎల్షేప్ ఒకటి కొంచెం రేసులు చూపించి మొత్తం సర్కిల్ సెట్ అంటే కష్టం అవుతుంది. పోనీ ఈ ఎల్షేప్ అన్న చూపించండి. ఎల్షేప్ అన్నట్టయితే మీకు ఏమవుతుందంటే ఇటు నుంచి ఇటు ఎల్షేప్ చూపించేసి ఇదేమో పైగా పోల్ లాగా లేపేసి పైన ఆంజనేయ స్తంభం మీద పెట్టేస్తే సరిపోతుంది. అప్పుడు ఆ విధంగా చేసినట్టయితే అప్పుడు ఇది అవుతుంది. గమల రాడ్ వేసండి, గమల కొన్ని గట్టిగా మాట్లాడాలి. గమల రాడ్ వేసండి, గమల తిరిగేసి వెల్డింగ్ చేయించేస్తాను. జెండా పెట్టరు కాబట్టి గమల తిరిగేసి వెల్డింగ్ చేయించేస్తాను. దాని మీద అయితే రాడ్ చూపిస్తాను. అది అలాగే 3 రాడ్లు వేయించేస్తాను. 3 రాడ్లు వేయించేసి మీకు గ్రీన్ క్లాంత్ ముందు దక్షిణ వైపు క్లోజ్ చేయించేస్తాను. దక్షిణ వైపు క్లోజ్ చేయించేస్తే తర్వాత పడమ వైపు క్లోజ్ చేయించేసి పడమ వైపు వర్క్ మీద చేస్తుండగా క్లోజ్ చేయించాను. ఇప్పుడు ఏంటంటే మీరు వేసి వెంటనే షెడ్ వేసేయాలి. ఎక్కడ పైన ఆపకుండా మీకు ఇప్పుడు నేనేం చెప్పాను మార్కులు ఈ యొక్క దోషం ఏమైంది అన్నట్టయితే ఉత్తరాన బిల్డింగ్ వచ్చింది, దక్షిణాన డౌన్ అయ్యింది, ఖాళీ స్థలం కాబట్టి ఇది మంచిది కాదు. కానీ ఇప్పుడు దీన్ని ఇందులో ఇంకో దోషం ఆగ్నేయ పెరిగిపోయింది, అది కూడా దోషం కాదు. ఈ ఆగ్నేయను కట్ చేసి ఇదేమో షెడ్ కంటే వేసేస్తే ఆ ఫ్లోర్ కంటే ఈ ఫ్లోర్ ఏమో ఎత్తిపెట్టి బేస్మెంట్ ఎత్తిపెట్టి దానికంటే ఇదేమో కొంచెం హైట్లో పెట్టి మీకేమో తూర్పు వాళ్ళకి పెట్టుకొని అన్ని విధాలు బాగుంటుంది. ఇంకా ఆ విధంగా చేసుకుంటే మీకు బిల్డింగ్ 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. అన్ని విధంగా ఆ యొక్క ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అయ్యే అవకాశం మీకు నచ్చిన దేవుడిని కొలుసుకోండి, శంకుస్థాపనలు పెట్టుకొని కంపల్సరీ మటుకు యంత్రం వేయాలి. యంత్రం వేయకపోతే మీకు పని జరగదు. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పండి. నీకేమైనా డౌట్ ఉందా? నీకేమైనా డౌట్ ఉందమ్మా? ఇల్లు ఇప్పుడు ఈ మెట్లన్నీ 3వ చూడకూడదు. నేను 1వ చూసి ఇంకోసారి వస్తాను. ఇంకోసారి నేను డెఫినెట్గా చూస్తాను. ఓకే అమ్మా, ఈ విధంగా చూసుకోండి. శుభం పోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.